అందరికీ నమస్తే. నేను మీ ప్రభావతి మిరియాల. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్‌వేర్ చిన్నది. ఈరోజు వీడియోలో మా ఇంట్లో నేను జరుపుకున్న వరలక్ష్మి వ్రతం వ్లాగ్‌ని మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఈసారి వరలక్ష్మి వ్రతం కాస్త కష్టంగా మరెంతో ఇష్టంగా చేసుకున్న వరలక్ష్మి వ్రతం అండి. చాలా స్పెషల్ కూడా. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇక్కడ బెంగుళూరులో వరలక్ష్మి వ్రతంని చేసుకోలేదండి. ఈ 2 ఇయర్స్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే జరుపుకున్నాను. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అంటే ఇక్కడ బెంగుళూరుకొచ్చిన తర్వాత ఇది 4థ్ టైం అండి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బెంగుళూరులో లేను. సో, ఇక్కడ జరుపుకోలేదు. బట్ ఈసారి ఖచ్చితంగా బెంగుళూరులో మా ఇంట్లో జరుపుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నానండి. కానీ కొద్దిగా హడావిడైపోయింది. ఎందుకు హడావిడైపోయిందంటే నాకు లీవ్ అస్సలు దొరకలేదండి. జస్ట్ 2 డేస్‌లోనే ఈ పనులన్నీ చూసుకున్నాను. షాపింగ్, ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం ఇవన్నీ 1 వీక్ నుండి స్టార్ట్ చేసుకున్నానండి. బట్ ఈవినింగే పిండి వంటలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత. ఇక్కడ నేను నా దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్స్‌ని క్లీన్ చేసుకుంటున్నానండి. నేను చేసుకున్న మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయొద్దు. ఇక్కడ నేను చూపిస్తున్న అమ్మవారిని నేను స్టోర్ చేసి పెట్టుకున్నానండి లాస్ట్ ఇయర్ యూజ్ చేసిన తర్వాత. మనం ఎప్పుడు కూడా సిల్వర్ ఐటమ్స్‌ని యూజ్ చేసిన తర్వాత వాష్ చేసేసుకొని క్లాత్‌తో బాగా తుడిచి కవర్‌లో పెట్టి స్టోర్ చేసుకోవాలండి. లేదంటే ఇలా పాడైపోతుంది. చూసారు కదా అమ్మవారు చాలా బ్లాక్‌గా అయిపోయిందండి. నేనిక్కడ అమ్మవారికి లాస్ట్ ఇయర్ పూజ చేసుకున్న తర్వాత వాష్ చేసి కవర్‌లో పెట్టకుండా అలాగే పెట్టేశానండి. దట్టు పర్ఫ్యూమ్ బాటిల్‌ని పెట్టాను అక్కడ. సో, అమ్మవారు చాలా కలర్ అయితే చేంజ్ అయిపోయారు. మనం ఎప్పుడైనా సిల్వర్ ఐటమ్స్ కానీ, జర్మన్ సిల్వర్ కానీ యూజ్ చేసుకున్న తర్వాత కోల్గేట్ పౌడర్‌తోనే క్లీన్ చేసుకోండి. అప్పుడే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా, బ్లాక్ అయిపోకుండా ఉంటాయండి. ఏదేదో లిక్విడ్స్ పెట్టి రుద్దేస్తుంటారు. చింతపండు పెడతారు కొంతమంది. అలా అస్సలు చేయొద్దండి. మీ దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్స్ కానీ, జర్మన్ సిల్వర్ కానీ ఎప్పుడు మీరు ఇలాగే క్లీన్ చేసుకొని బబుల్ వ్రాపర్‌లో కానీ, కవర్‌లో కానీ పెట్టి స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఉంటుంది. ఎన్నేళ్ళైనా అస్సలు కలర్ చేంజ్ అవ్వదు. ఇలా వీటన్నింటిని క్లీన్ చేసుకున్న తర్వాత నేనిక్కడ అమ్మవారికి శారీ తీసుకున్నానండి. ఈ శారీని అమ్మవారి కోసం డ్రేప్ చేసేసుకుందాం. మార్నింగ్ స్నానం చేసుకున్న తర్వాత అమ్మవారికి చీరను కట్టుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ శారీని నేను ధర్మవరంలో నేపించి తీసుకొచ్చానండి. 2 గ్రామ్ గోల్డ్ జరీ వీవింగ్‌తో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ. చాలామంది ముందు రోజే అమ్మవారిని డెకోర్ చేసుకోవడానికి శారీ, జ్యువెలరీని అంతా సెట్ చేసేసుకుంటూ ఉంటారు. బట్ నేనిక్కడ వరలక్ష్మి వ్రతం రోజే మార్నింగ్ స్నానం చేసుకున్న తర్వాత అమ్మవారిని రెడీ చేసుకుంటున్నాను. నాకు అస్సలు టైం లేదండి ముందు రోజు. శారీ చాలా వెయిట్ ఉండడంతో జారిపోతూ ఉందండి. కుచ్చులు పెట్టడానికి అస్సలు రావట్లేదు. సో, నేను పిన్స్‌తో సెక్యూర్ చేస్తున్నాను అందుకే. సో, ఇక్కడ పళ్ళు పాట్‌ని కూడా వేసేసుకుంటున్నాను. ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత అమ్మవారికి చీరని కట్టేసుకుందాం. అమ్మవారికి శారీని డ్రేప్ చేసుకునేటప్పుడు నేను ఇలా కుచ్చిళ్ళు ఒక్క వైపే పెట్టుకున్నానండి. అంటే నార్మల్‌గా మనం ముందు పైట వేసుకుంటాం కదా! సేమ్ అలాగే డ్రేప్ చేసుకున్నాను. వన్స్ శారీ డ్రేప్ చేసుకున్న తర్వాత అమ్మవారిని ఇక్కడ నా దగ్గర ఉన్న నగలతోనే అలంకరించుకున్నానండి. కొత్తగా జ్యువెలరీని ఏమీ తీసుకోలేదు. అమ్మవారిని జ్యువెలరీతో అలంకరించుకునేకే ముందు మనం ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌ని బనానా లీవ్స్‌తో డెకోర్ చేసుకుందామండి. మనకి మార్నింగ్ చాలా తొందరగా ఈజీగా అయిపోయే డెకోర్ అండి ఇది. బనానా లీవ్స్‌తో డెకోర్ అనేది మనం ముందు రోజే చేసుకోలేం కదండీ. సో, కాబట్టి మార్నింగ్ ఈజీగా అయిపోవాలంటే ఇలా బనానా లీవ్స్‌తో వాల్‌కి ఇక్కడ నేను కార్డ్‌బోర్డ్స్‌ని స్టిక్ చేసుకొని తర్వాత బనానా లీవ్స్‌ని డబుల్ టేప్‌తో అటాచ్ చేసుకుంటున్నానండి. కార్డ్‌బోర్డ్స్ అనేవి మనకి ఎక్కడైనా ఫ్యాన్సీ స్టోర్‌లో దొరికేస్తాయి ఈజీగా. నాకు ఈ డెకోర్ అనేది వితిన్ 500 రూపీస్‌లోనే అయిపోయిందండి. చాలా ఈజీగా. ఎవ్వరి సహాయం లేకుండా మనమే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా గుండు పిన్నులని కూడా యూజ్ చేసి ఇలా స్టిక్ చేసుకుంటున్నాను.
ఈ డెకోర్‌కి మనకు కావాల్సింది గుండు పిన్నులు, కార్డ్‌బోర్డ్ అండ్ బనానా లీవ్స్, కొద్దిగా డబుల్ టేప్ ఉంటే సరిపోతుందండి. ఇలా వాల్ స్టిక్స్‌ని కూడా మనం వాల్‌కి అటాచ్ చేసుకొని ఫ్లవర్స్‌ని డెకోర్ చేసుకోవచ్చు. లీవ్స్ అన్నింటిని స్టిక్ చేసుకున్న తర్వాత డెకోర్ అనేది మంచి లుక్ రావడానికి రెడ్ రోజెస్‌ని కూడా యాడ్ చేసేసుకుందాం. రెడ్ రోజెస్‌ని ఇలా కాడలతో సహా తీసుకోండి. ఈ కాడలకి గుండు పున్నిని కుచ్చుకున్నారంటే సరిపోతుందండి. ఇలా బాగా స్టిక్ అయిపోతుంది. ఫెస్టివల్ అంతా కంప్లీట్ అయిపోయి మనమే డెకోర్‌నంతా రిమూవ్ చేసేంత వరకు అస్సలు ఊడరాదండి. నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకైనా ఇలా సింపుల్‌గా డెకోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. వేలకు వేలు ఖర్చు పెట్టి బయట ఎవరితోనో చేయించడం కంటే ఇలా సింపుల్‌గా అఫోర్డబుల్ రేంజ్‌లో మన చేతులతో మనమే అమ్మవారి కోసం డెకోర్ చేయడం నాకు చాలా నచ్చిందండి. సో, డెకోర్ అంతా ఇలా రెడీ అయిపోయింది. సో, ఇలా డెకోర్‌ని పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ నేను డోర్‌లన్నింటికి బొట్లు పెట్టేసుకుంటున్నానండి. నాకు అన్ని వ్రతాల కంటే వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టమండి. సంవత్సరంలో మనం ఎప్పుడూ చేసుకునే వ్రతాలు రెండండి. ఒకటి వినాయక చవితి అండ్ వరలక్ష్మి వ్రతం. ఎస్పెషల్‌గా సుమంగలిగా ఉన్న వాళ్ళే ఆ వరలక్ష్మి వ్రతంని చేసుకుంటారండి. ఇంకా వినాయక చవితి అంటారా, పిల్లలు, మగవాళ్ళే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు పూజలంతా కూడా. యాక్చువల్‌గా అయితే మా నాయనమ్మ తరపు వాళ్ళు కానివ్వండి, అమ్మమ్మ తరపు వాళ్ళ అమ్మమ్మలు కానివ్వండి, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరు చేసుకునేవాళ్ళు కాదంట. ఫస్ట్ మా అమ్మ స్టార్ట్ చేశారండి. చుట్టుపక్క వాళ్ళందరినీ చూసి ఇలా పూజ చేసుకోవడం, వాయనాలు ఇవ్వడం అనేది స్టార్ట్ చేసుకున్నారు. సో, అక్కడి నుండి అమ్మని చూసి నేను కూడా పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను. లాస్ట్ 6 ఇయర్స్ నుండి వరలక్ష్మి వ్రతాన్ని స్టార్ట్ చేసుకున్నానండి. మధ్యలో 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. నేను ఇలా అమ్మవారిని చాలా ఇష్టంగా రెడీ చేసుకున్నానండి. దిష్టి తగలకుండా బుగ్గ చుక్కని కూడా పెట్టేస్తున్నాను. చూసారు కదా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ప్రసాదాలని ప్రిపేర్ చేసేసుకుందామండి. హడావిడి ఉన్నప్పుడు ఇలా ఈజీగా చేసుకునే ప్రసాదాలనే ప్రిపేర్ చేసుకున్నానండి. అది కూడా 7 ప్రసాదాలని చేసుకున్నాను. నిమ్మకాయ పులిహోరాని వండుకున్నానండి. గారెలు, బూరెలు, మళ్ళీ వైట్ రైస్‌లోకైతే ముద్దపప్పును కూడా చేసుకున్నాను. ముందు రోజు నైట్ తాంబూలంలోకి ఇచ్చుకోవడానికి శనగలు అండ్ గారెలకి మినపప్పును కూడా నానబెట్టేసుకున్నాను. మళ్ళీ అలసంద వడలు కూడా వేసుకున్నానండి. అలసందలు కూడా నైట్ రోజే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ బూరెల తోపు కోసం మార్నింగే శనగపప్పుని కూడా ఉడకబెట్టేసి పిండిని ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇలా బూరెలు అస్సలు పగలకుండా ఈజీగా, ఆహ్, ఆయిల్ అంతా మనకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా! పూర్ణం అనేది బయటకొచ్చేస్తూ ఉంటుంది. అలా అవ్వకుండా రావాలంటే నేను మీకు టిప్స్‌ని షేర్ చేస్తానండి. పర్ఫెక్ట్ బూరెల కోసం ఫుల్ రెసిపీని షేర్ చేస్తాను. ఫస్టే రైస్‌ని వండేసుకున్నానండి. రైస్ దేనికంటే మనకు నిమ్మకాయ పులిహోరకి వైట్ రైస్ అండ్ చక్కెర పొంగల్ని కూడా చేసుకున్నాను. ఇక్కడ మనం పంచామృతంని కూడా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకున్నామండి. అలా అమ్మవారికి సమర్పించుకోవాల్సిన ప్రసాదాలన్నింటినీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత రెడీ అయిపోతున్నానండి పూజ కోసం. ఎప్పుడూ వరలక్ష్మి వ్రతం కోసం 2 పట్టు చీరలనైతే తీసుకుంటాను. ఒకటి అమ్మవారికి కట్టుకోవడానికి, ఇంకొకటి తాంబూలంలో పెట్టుకోవడానికి. ఫేస్ అయితే చాలా డల్‌గా అయిపోయిందండి. ఎందుకంటే పండుగ రోజు చాలా పనులుంటాయి కదా! అన్నీ 2 డేస్‌లోనే చేసుకోవాలంటే చాలా కష్టమైపోయింది. అలా అంతా రెడీ అయిపోయిన తర్వాత గుమ్మానికి ఇక్కడ నేను పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నానండి. ముందు రోజే ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. బట్ మళ్ళీ ఎందుకో పూజ స్టార్ట్ చేసుకునే ముందు ఒకసారి పెట్టుకోవాలనిపించింది. ఇలా సింపుల్‌గా ముగ్గును కూడా వేసేసుకున్నాను. మార్నింగ్ ముగ్గును వేసుకున్నానండి. బట్ పిల్లలంతా తొక్కేశారు. సో, మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని ముగ్గును వేసేసుకున్నాను. అలా ఇంట్లో అన్ని పనులు అయిపోయిన తర్వాత పూజని స్టార్ట్ చేసేసుకున్నానండి. ఈ పులహారం అమ్మవారి కోసం ప్రత్యేకంగా చాలా చోట్ల తిరిగి తీసుకొచ్చాను. శారీ పింక్ కలర్ కదా! వైట్ అండ్ లోటస్ ఫ్లవర్స్‌తో చాలా బాగుంది కదా అమ్మవారికి. నిన్న ఫ్లవర్స్ కొనడానికి వెళ్తే ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అక్కడే సరిపోయిందండి ఫుల్ ట్రాఫిక్‌లో.
సో అమ్మవారికి ఇలా అలంకరించుకున్న తర్వాత కలశంని కూడా డెకరేట్ చేసుకుందాం. మాకైతే కలశం పెట్టుకోవడం ఆనవాయితీ ఉందండి. కొంతమందికి కలశం అనేది ఆనవాయితీ ఉండదు. సో నేనిక్కడ కలశంలో అష్టలక్ష్మి అమ్మవార్లు ఉండడంతో అష్టలక్ష్మి అమ్మవార్లన్నింటికి బొట్టు పెట్టేసుకుంటున్నాను. కలశం ఆనవాయితీ లేని వాళ్ళు కలశం పెట్టుకోకుండా కూడా వరలక్ష్మి వ్రతంని జరుపుకోవచ్చండి. ఇలా బొట్లన్నీ పెట్టేసుకున్న తర్వాత నేనిక్కడ 5 తమలపాకుల్ని పెట్టుకుంటున్నాను. కొంతమంది తమలపాకులే కాకుండా మామిడాకులతో కూడా పెట్టుకోవచ్చండి. చాలామంది అంటూ ఉంటారు, మాకు కలశం పెట్టుకునే ఆనవాయితీ లేదు, పటం పెట్టుకొని వరలక్ష్మి వ్రతంని జరుపుకోవచ్చా? లేదంటే అమ్మవారిని కంపల్సరీ ప్రతిష్ఠించుకోవాలా అని. అలా అడుగుతున్నప్పుడు నాకొక్కటే అనిపిస్తుందండి. ఇదంతా కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో మన ఇష్టపూర్వకంగా దైవాన్ని కొలుచుకోవడమే అండి. అందులో మీరు కలశం పెట్టి పూజ చేసినా, పటం పెట్టి పూజ చేసినా, డెకరేట్ చేసి పూజ చేసినా ఏదైనా ఒకటే. మనం మనస్ఫూర్తిగా చేయాలంతే. అమ్మవారి రూపం డెకరేషన్ అనేది ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయింది తప్ప, అమ్మ అయితే కలశం పెట్టి పూజ చేసుకునేదండి. చీరని కానీ, ఏదైనా జాకెట్ పీస్‌ని కానీ ఇలా కలశానికే వెనుక వైపు నుండి కట్టి పూజ చేసుకునేది. నేనిక్కడ కలశానికి జస్ట్ డెకరేషన్ మాత్రమే చేశానండి. ఇంకా కలశ స్థాపన చేసుకోలేదు. కలశ స్థాపన చేసుకునేకి ముందు కలశం కింద ఒక చిన్న ముగ్గును వేసుకొని బియ్యాన్ని పోసుకొని తర్వాత కలశ స్థాపన చేసుకుంటామండి. సో అంతకుముందే నేను ఇక్కడ చేసుకున్న పిండి వంటలనన్నీ అమ్మవారి ముందు పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. ఫ్రూట్స్ అన్నింటిని కూడా ముందు రోజే తీసుకొచ్చుకున్నానండి. ఫ్రూట్స్‌ని ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత అలాగే అమ్మవారి ముందు ఉంచుకోకుండా ఒక్కసారి కడిగి తుడిచి పెట్టుకోండండి. ఇక్కడ నేను అమ్మవారి కోసం వాయనాన్ని తయారు చేసుకుంటున్నాను. ఇంకొక శారీ తీసుకున్నానని చెప్పాను కదా! అదే అండి ఇది. లైట్ పింక్ కలర్‌లో వైట్ బ్లౌజ్ వచ్చిందండి. ఈ బ్లౌజ్ పీస్ అనేది నేను సెపరేట్‌గా పెట్టుకుంటున్నాను. అండ్ గాజులు కూడా అమ్మవారి ముందు ఉంచుకోవడానికి రెడీ చేసేసుకున్నాను. అమ్మవారి రూపం డెకరేషన్ చూసినప్పటి నుండి నాకు కూడా అమ్మవారిని డెకోర్ చేసుకోవాలని అనిపిస్తుందండి. అమ్మవారే మన ఇంటికి కదిలొచ్చినట్టుగా పాజిటివ్ వైబ్స్‌తో, గుడ్ ఫీల్‌తో ఒక మంచి అనుభూతినిచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి అప్పటి నుండి అమ్మవారిని కొంచెం డెకోర్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఇక్కడ నేను చేసుకున్న ప్రసాదాలన్నింటినీ అమ్మవారి ముందు పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా! నేను అమ్మవారిని డెకోర్ చేసుకున్న తర్వాత ప్రసాదాలన్నింటినీ ఇలా ఫ్లోర్ మీదే పెట్టేసుకుంటానండి. కొంతమంది క్లాత్‌ని వేసి క్లాత్ మీదే పెట్టుకుంటూ ఉంటారు. అలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా అమ్మవారి ముందు ప్రసాదాలన్నింటినీ పెట్టేసుకున్న తర్వాత నేనిక్కడ అమ్మవారి కోసం 2 లక్ష్మీ కాసుల్ని తీసుకున్నానండి. వీటినే అమ్మవారి రూపులని కూడా అంటూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ 2 అమ్మవారి రూపుల్ని తీసుకుంటానండి. లాస్ట్ ఇయర్ తీసుకున్న రూపుల్ని అలాగే ఉంచుకుంటాను. మరి ఎవ్రీ ఇయర్ 2 రూపుల్ని తీసుకుంటూ ఉంటాను. గోల్డ్ అనేది ఎలాగో సేవింగ్స్‌గా కూడా యూజ్ అవుతుంది కదండీ! సో నేను అలాగా లాస్ట్ ఇయర్ యూజ్ చేసినవే మరీ ఎందుకని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ కూడా ఇయర్ అలాగే 2 రూపుల్ని తీసుకుంటాను. ఈ ఇయర్ కూడా 2 అమ్మవారి రూపుల్ని జోయాలుకాస్‌లో పర్చేస్ చేశానండి. ఇలా దారం 7 పోగులుగా తీసుకొని పసుపులో అద్ది అమ్మవారి రూపుల్ని ఎక్కించేసుకున్నాను. రూపులకి అటు సైడు, ఇటు సైడు ఒక నాట్‌ని వేసుకుంటున్నానండి. ఎందుకంటే రూపులనేవి జరిగిపోకుండా సేమ్ మనం తాళిబొట్టుని ఎలాగైతే రెడీ చేసుకుంటామో సేమ్ అలాగే రెడీ చేస్తున్నాను. నేను గుడికి వెళ్ళినప్పుడు ఒక పూజారి నాతో ఒక మాట అన్నారండి. ఏ పనైనా మనం ఇష్టంగా అమ్మవారి మీద భక్తితో చేసుకుంటే అది అంతా పూజేనంట. మీరెందుకు అలాగే చేయలేదు, మీరెందుకు ఇలాగే చేయలేదు అని పూజలో చాలా హడావిడి చేసేస్తూ మనం అన్ని పిండి వంటలు వండుకోలేదు, ఇన్ని చేసుకోలేదు అనేది చాలా తప్పండి. మనకి వీలైనంత వరకు మన స్తోమతకి తగ్గట్టుగా మనం ఎలాగైనా పూజను జరుపుకోవచ్చండి. తాళిబొట్టును కూడా ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత అమ్మవారికి వేసేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ అమ్మవారి ప్రతిమని అలంకరించుకుంటున్నానండి. ఎందుకంటే మనం
అమ్మవారికి చీర కట్టి రెడీ చేసుకున్న అమ్మవారి మీద అభిషేకం చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి అవ్వదు. సో, నేను అందుకే ఇక్కడ అమ్మవారి ప్రతిమని, గజరాజు ప్రతిమల్ని బొట్టు పెట్టి రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ నేను గణపతిని రెడీ చేసుకోవడానికి పసుపు ముద్దతో గణపతి ప్రతిమని రెడీ చేస్తున్నానండి. గణపతి ప్రతిమని రెడీ చేసుకునేటప్పుడు మనం గణపతి మంత్రాన్ని జపిస్తూ రెడీ చేసుకోవచ్చండి. చాలా మంచిగా అనిపించింది నాకు. అమ్మవారి ప్రతిమని, గజరాజు ప్రతిమలనైతే తీసుకోగలిగాను కానీ గణపతి ప్రతిమని ఇంకా తీసుకోలేదండి. సో, అందుకే నేను ఇక్కడ గణపతిని పసుపు ముద్దతో రెడీ చేసి పెట్టుకున్నాను. ఇన్ కేస్ మన దగ్గర అయ్యవారి ప్రతిమ ఉన్నా కూడా ప్రతిమతోనే పూజ చేసుకోవచ్చండి. తర్వాత పూజని స్టార్ట్ చేసేస్తున్నాను. అలా అమ్మవారికి పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మార్నింగ్ నుండి ఉపవాసం ఉన్నానండి. సో, అభిషేకం చేసుకున్న పంచామృతంతో ఉపవాసం కూడా తీర్చేసుకున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు వరలక్ష్మి వ్రత పుస్తకాన్ని చదివి పూజ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఆడియో క్లిప్స్ చాలా వచ్చేసాయి కదండి. ఆ ఆడియో క్లిప్స్ని ప్లే చేసుకుంటూ పూజ చేసుకుంటాము. పుస్తకాన్ని చదివి పూజ చేసుకునే కంటే కూడా పూజారి మంత్రోచ్చారణతో పూజ చేసుకునే పూజ నాకు చాలా బాగా అనిపిస్తుందండి. సో, అందుకే అప్పటి నుండి కూడా ఆడియో క్లిప్ని ప్లే చేసుకుంటూ పూజారి మంత్రాలు చదువుతుంటే పూజ చేసుకుంటూ ఉంటానండి. ఏదేమైనా కూడా పూజని మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో చేసుకోవడమే కదండి కావాల్సింది. సో,
వాయనం తీసుకోవడానికి నేను ఎక్కడికెక్కడికి వెళ్ళాను, మా ఇంటికి ఎవరొచ్చారు అనేది నెక్స్ట్ వీడియో క్లిప్‌లో యాడ్ చేస్తానండి. పూజ అంతా అయిపోయిన తర్వాత వాయనం తీసుకొని వచ్చేసిన తర్వాత అమ్మవారికి ఇక్కడ నేను దిష్టి తీస్తున్నాను. అమ్మవారికి దిష్టి అనేది కంపల్సరీ తీసుకోవాలంటండి. ఎందుకంటే చాలామంది కళ్ళు పడుంటాయి కదా! సో, దిష్టి తీసేసుకొని ఆ నీళ్ళని బయట పడేసుకుంటే సరిపోతుంది. సో, అంతే అండి. ముందు రోజు కొంచెం హడావిడైనా పూజ మాత్రం చాలా ప్రశాంతంగా, చాలా బాగా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.